లైఫ్లో సాదాసీదాగా ఎదగటం ఒక పద్ధతి, ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఎలాగైనా ఎదిగిపోవటం మరో పద్ధతి. ఇది కొందరికి మాత్రమే సాధ్యం. అనుకున్న దాన్ని సాధించడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏదైనా చేస్తారు. యుద్ధానికి నీతి లేదనే సూత్రాన్ని బలంగా నమ్ముతారు. ఇందుకు వయస్సు, అనుభవంతో సంబంధం ఏమీ లేదు. వ్యక్తుల్ని, విధానాల్ని, పార్టీల్ని మార్చుకుంటూ వెళితే చాలు. అలాంటి సక్సెస్ఫుల్ ఉమెన్ విడదల రజని. లైఫ్లో రజని ఎదిగిన తీరు చూసి కొందరు ఈర్ష్యపడతారు, మరికొందరు ఆశ్చర్యపోతారు. నల్గొండ జిల్లాలో తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో రజక కుటుంబంలో పుట్టారు విడదల రజని. చిన్నప్పటి నుంచి చాలా చురుకు, దూకుడు అని ఆమె గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్తారు. సికింద్రాబాద్లో బీఎస్సీ కంప్యూటర్ చదివిన తర్వాత ఆమె MBA చేశారు. హైదరాబాద్లో ఓ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఆపరేటర్గా చేరారు. ఆమె అదే కంపెనీలో ప్రమోషన్ కూడా కొట్టేశారు. ఏకంగా ఆ కంపెనీ యజమాని కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు. చిలకలూరిపేటకు చెందిన కుమారస్వామి కాపు కులస్తుడు. రజని కుటుంబం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయింది. భర్తతో కలిసి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఆమె తనలో ఉన్న టాలెంట్ ని తాను గుర్తించడమే ఏ మనిషి సక్సెస్ లోనైనా తొలిమెట్టు. చిన్న పూరి గుడిసెలో పుట్టి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ యజమానికి భార్యగా మారిన రజని తాను ఉండాల్సింది IT కంపెనీలో కాదని డిసైడ్ అయ్యారు. ఎవరినైనా బుట్టలో పడేయగలిగే మాటకారితనం, లక్షలు విసిరి తిరిగి కోట్లు సంపాదించాలనే కసి, రాజకీయ అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి తపన ఆమెను ఏపీ రాజకీయాల వైపు నడిపించాయి. అప్పటికే భర్త కుమారస్వామి తనకున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకదాన్ని అమ్మారు. 2014లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక విడదల రజని ఇండియా వచ్చి టీడీపీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. భర్త కుమారస్వామి సొంత నియోజకవర్గమైన చిలకలూరిపేటకు వచ్చారు. విఆర్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి కొన్ని కార్యక్రమాలు చేసి బాగా పబ్లిసిటీ తెచ్చుకున్నారు. తమ వద్ద వేల కోట్ల రూపాయలు ఉన్నాయని, ఇటీవలే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని అమ్మేశామని నమ్మబలికారు. మంత్రి, సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావుతో పరిచయం పెంచుకున్నారు. ఆయనకు బాగా దగ్గరయ్యారు. పత్తిపాటి పుల్లారావు స్వయంగా చంద్రబాబుకు రజనీని పరిచయం చేసి టీడీపీలో చేర్చారు. రజని దగ్గరున్న డబ్బులు చూసి ఆశపడిన పుల్లారావు ఆమెను చేరదీసి శిష్యురాలిగా తిప్పుకున్నారే తప్పితే రాబోయే రోజుల్లో విడదల రజని తనకే ఎసరు పెడుతుందని ఊహించలేకపోయారు పాపం. 2017 విశాఖలో మహానాడు వేదికపై విడదల రజని చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తూ మీరు సైబరాబాద్లో వేసిన మొక్కను సార్ అని ఊగిపోతూ ప్రశంసిస్తుంటే బాబు మురిసిపోయారు. అభివృద్ధి అని మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. అదే వేదికపై జగన్ ని పిల్లలను ఎత్తుకుపోయే రాక్షసుడిగా, వైఎస్ఆర్ ను నరకాసురుడిగా అభివర్ణిస్తూ విడదల రజని పేల్చిన మాటల తూటాలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. రాక్షసుడు ఎలా ఉంటారని చిన్న పిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. అది రాక్షసుడు మానవ రూపమని అందరికీ అర్థమవుతుంది. పత్తిపాటి పుల్లారావు వెంట తిరుగుతూనే ఆయన కార్యకర్తలను ఒక్కొక్కరిని తన వైపు లాగేసుకుంది రజని. ఒకానొక సమయంలో పత్తిపాటి భార్య వెంకాయమ్మతో నేరుగా మాటల యుద్ధానికి దిగింది. ఇదంతా పత్తిపాటి గమనించేటప్పటికి పరిస్థితి చేయి దాటిపోయింది. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట టీడీపీ టికెట్ తనకు ఇవ్వాలంటూ చంద్రబాబుకి బిగ్ ఆఫర్ ఇచ్చింది రజని. అయితే మంత్రివర్గంలో ఉన్న పుల్లారావుని కాదని, రజనీకి టికెట్ ఇవ్వలేనని చంద్రబాబు తెగేసి చెప్పేశారు. వెంటనే ప్లేటు తిప్పేశారు ఆమె. పాదయాత్ర చేస్తున్న జగన్ వద్దకు వెళ్లి వైసీపీలో చేరారు రజని. బొత్స సత్యనారాయణ ద్వారా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి బాగా దగ్గరయ్యారు ఆమె. 2019లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు. బీసీ మహిళ, భర్త కాపు, వైఎస్ జగన్ హవా ఈ 3 కలిసొచ్చి చిలకలూరిపేటలో తన రాజకీయ గురువు పత్తిపాటి పుల్లారావు పైనే 8,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సైబరాబాద్లో చంద్రబాబు వేసిన మొక్క జగన్ పెరట్లో పెద్ద చెట్టుగా ఎదిగింది. ఆర్థిక బలం, సజ్జల రామకృష్ణారెడ్డి మద్దతు రెండూ కలిసి వచ్చి 2022 జగన్ మంత్రివర్గ విస్తరణలో బీసీ మహిళ కోటాలో ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రి అయిపోయింది రజని.
ఓ మహిళ తొలిసారి ఎమ్మెల్యే ఏకంగా మంత్రి అయిపోవటం అటు పార్టీలోనూ ఇటు పాలిటిక్స్లోనూ అందరికీ ఆశ్చర్యం కలిగేలా చేసింది. ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగినా తృప్తి పడలేదు రజని. చకచక పావులు కదుపుకుంటూ ముందుకెళ్లిపోయింది. అవసరం ఉన్న వాళ్ళతో మాత్రమే అంటకాగటం, అవసరం తీరిపోతే తీసి పక్కన పెట్టటం అనే ఫార్ములాను ప్రతి కార్నర్లోనూ ప్రయోగించారు ఆమె. విడదల రజని చుట్టూ ఎప్పుడూ ఓ గ్యాంగ్ ఉంటుంది. ఆమె మరిది, పిఏ, అనుచరులు, ఇలా ఎక్కడికి వెళ్ళినా 10-12 మంది గ్యాంగ్ తప్పనిసరి. ప్రతి మీడియా ఆర్గనైజేషన్లో ఆమెకు ఓ సొంత మనిషి ఉంటాడనేటువంటి ఆరోపణ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సొంత సోషల్ మీడియా వ్యవస్థ పెట్టుకున్న మొట్టమొదటి ఎమ్మెల్యే కూడా రజనీయే. రజనీపై ఎక్కడా నెగిటివ్గా వచ్చిన వెంటనే ఈ సోషల్ మీడియా టీం అవతల వాళ్ళని భ్రష్టు పట్టిస్తుంది, అల్లరి చేస్తుంది. నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్తో నేరుగా తలపడ్డారామె. వాళ్ళని తన నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఎక్కువ మాట్లాడితే బీసీ మహిళపై దాడి చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైసీపీలో మిగిలిన నేతల అందరిపైన అరాచకం చేసేవాళ్ళు రజనీ మనుషులు. ఇవన్నీ తెలిసినా కూడా సజ్జల రజనీని వెనకేసుకుంటూ వచ్చారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన 2.5 సంవత్సరాల్లోనే మంత్రి అయిపోవటం ద్వారా జగన్ దగ్గర తన బలమేంటో చూపించారు రజనీ. నియోజకవర్గంలో రజనీ, ఆమె అనుచరులు విచ్చలవిడిగా దందాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కంకర, మట్టి కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేశారు. ఎవడు నోరెత్తినా కేసులు పెట్టించేవాళ్ళు. జగనన్న ఇల్లు కట్టించడానికి, పేదలకు పంచడానికి కొన్న భూముల్లో విడదల గ్యాంగ్ కోట్లు కొట్టేశారని, భూములు అధిక రేట్లకు అమ్మించి బాగా నొక్కేశారని అప్పట్లో పార్టీలోనే ఓ రేంజ్లో టాక్ నడిచింది. మల్లెల రాజేష్ నాయుడు అనే నాయకుడి వద్ద 6 కోట్ల రూపాయలు వసూలు చేసి తిరిగి ఇవ్వకపోవడంతో ఆ పంచాయతీ సజ్జల, జగన్ వరకు వెళ్ళింది. ప్రతి సమస్యలోనూ వివాదంలోనూ సజ్జల విడదల రజనీని కాపాడుకుంటూనే వచ్చారు. అవినీతి అక్రమాలు పెచ్చురిల్లిపోవడంతో చిలకలూరిపేటలో రజనీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. సర్వేల పేరుతో 2024 ఎన్నికల్లో ఎందరికో టికెట్లు నిరాకరించిన జగన్ రజనీకి మాత్రం నో చెప్పలేకపోయారు. గుంటూరు వెస్ట్కి తీసుకొచ్చి ఆమె నిలబెట్టారు. హఠాత్తుగా పార్టీలో చేరి మొదటిసారి ఎమ్మెల్యే అయిన రజనీ వైసీపీలో ఎంత పవర్ఫుల్ అనేది అప్పుడు జనానికి తెలిసింది. చిలకలూరిపేటలో చెల్లని రూపాయి గుంటూరులో చెల్లుతుందా? అక్కడ అత్యంత వీక్ క్యాండిడేట్ పై కూడా రజనీ దారుణంగా ఓడిపోయింది. రజనీ దెబ్బకి కృష్ణదేవరాయలు టీడీపీలో చేరి అక్కడి నుంచి నర్సరావుపేటకు ఎంపీ అయ్యారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీకి దండం పెట్టి వెళ్ళిపోయారు. 6 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరినో తొక్కిపడేసిన రజనీ ఇప్పుడు పార్టీలోనూ చిలకలూరిపేటలోనూ తనకు ఎదురు లేదంటున్నారు. చంద్రబాబు సార్, సైబరాబాద్లో మీరేసిన మొక్కని అని చెప్పుకున్న రజనీ జగనన్న మరో జన్మ ఇచ్చావు అంటూ అదే ఫ్రీక్వెన్సీతో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఒక సాధారణ బీసీ మహిళనన్న నాకు ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నన్ను ఎమ్మెల్యేని చేశారు, నన్ను మంత్రిని చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెప్తున్నా అన్న, నా ఈ రాజకీయ జీవితం, ఈ ఎమ్మెల్యే పదవి, ఈ మంత్రి పదవి, ఈ రాజకీయ జీవితం, ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షే అన్న. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2 కోట్లు కొట్టేసిన కేసులో విడదల రజనీపై ఇప్పుడు కేసు నమోదైంది. కానీ ఆ కేసు ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి. ఓ పక్క కోటీశ్వరరాలని అంటుంది, మరో పక్క బీసీ మహిళను అంటుంది, ఇంకో పక్క మా మామగారు కాపులు అంటుంది. మొన్న మధ్య రజనీ టీడీపీలోకి తిరిగి రావడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. బీజేపీలోకి వెళ్లేందుకు కూడా ట్రై చేసి ఫెయిల్ అయింది ఆమె. తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలోనే కొనసాగుతున్నారు రజనీ. ఏ రోటికాడ ఆ పాట పాడటం, ఎదగడానికి ఎవరినైనా తొక్కేయటం, ఈ 2 ఫార్ములాలని నమ్ముకున్న రజనీ రాజకీయాల్లో వెలిగిపోతున్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈసారి హోమ్ మినిస్టర్ అవ్వాలి అనేటువంటిది విడదల రజనీ టార్గెట్.